సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. మనకు అలాగే వచ్చేసి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల వరకు ప్రభుత్వం అయితే మనకైతే రేపటి నుంచి అయితే మాఫీ చేయనుంది. రేపు వచ్చేసి మనకైతే మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసి ఈ వీడియోలో ఏదైతే రైతు భరోసా నిధులు ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూస్తున్నారో రైతులు వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి అయితే చాలా స్పష్టమైన క్లియరెన్సెస్ ఇస్తాను. రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఎకరాకు వచ్చేసి 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వడం అయితే అనేది జరుగుతుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇటీవల వచ్చేసి మనకైతే తొలి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి మనకు అఫీషియల్ ఏదైతే ఉందో డేట్ కూడా కన్ఫర్మ్ అయితే కావడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఆగస్టు 26వ తేదీ నుంచి అయితే రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ప్రారంభం అయితే కావడం జరుగుతుందన్నమాట. ఈ విశేషాలు ఒకసారి మనకి ఏదైతే ఇప్పుడు అలాగే చూసుకున్నట్టయితే ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో 2018 నుండి 2023, 24 వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో ప్రభుత్వం వచ్చేసి అయితే 3వ విడతనైతే మాఫీ చేయడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 2 లక్షల రైతు రుణమాఫీ అయితే రేపైతే పండగ వాతావరణం అయితే కలుగుతుంది. ఎవరైతే రుణమాఫీ కాలేదో ఖచ్చితంగానైతే మీరైతే దగ్గరలో ఉన్న మీ ఏదైతే ఉందో మీ లిస్ట్లో మీ పేరు వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోగలరు. దగ్గరగా ఉన్న బ్యాంకులలో వచ్చేసి కూడా మనం అయితే చెక్ చేసుకోగలరు. అలాగే వచ్చేసి మీ సెంటర్లలో వచ్చేసి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఎకరాకు వచ్చేసి 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తెలపడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వానాకాలం సీజన్ రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో కొంచెం ఆలస్యమైన కూడా మనకైతే ఎకరాకు వచ్చేసి 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 ఎకరాలకు వచ్చేసి 30,000 రూపాయలు ఏదైతే ఉందో ఇప్పటికే చూసుకున్నట్టయితే 42,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. రైతు రుణమాఫీ అలాగే చూసుకున్నట్టయితే రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో మొత్తం కలిపి వచ్చేసి కూడా మనకైతే బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. మనకు రేపు వచ్చేసి 2 లక్షల రైతు రుణమాఫీ అయితే రైతుల ఖాతాలో లోన్స్ ఎవరైతే తీసుకున్నారో వారి బ్యాంక్ ఖాతాలో వచ్చేసి అయితే 2 లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే అకౌంట్లను అయితే మనకి ఏదైతే ఉందో మనకైతే ఫ్రీజ్ చేసిన అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా లాక్ చేసిన అకౌంట్లో కూడా మనకు 2 లక్షల రుణమాఫీ ఎవరైతే 2018 నుండి 2023, 24 వరకు లోన్స్ తీసుకున్నారో వారందరికీ కూడా క్లియరెన్స్ అయితే కావడం జరుగుతుంది. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉన్నప్పుడు మనకి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏదైతే మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నప్పుడు ఏదైతే అప్పుడు మాఫీ అయిన తేదీ నుంచి వెళ్ళి 2024 వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో 2023 వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగానైతే 2 లక్షల రైతు రుణమాఫీ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇటీవల వచ్చేసి మనకైతే రైతు రుణమాఫీ గురించి కూడా చాలా ఏదైతే ఉందో రైతులైతే ఎంతో అభిప్రాయాలు అయితే చాలానైతే ఎంతో ఆనందంగానైతే ఉండడం జరిగింది. కాబట్టి ఈ విశేషాలు ఖచ్చితంగా వచ్చేసి అయితే 2 లక్షల రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ప్రభుత్వం వచ్చేసి మనకైతే రేపు మధ్యాహ్నం 12 గంటలకైతే మాఫీ చేయడం జరుగుతుంది. రైతు భరోసా నిధులు ఆగస్టు 26వ తేదీ నుంచి అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. ఇది విశేషాలు. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకైతే ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.